సందర్భాన్ని పురస్కరించుకొని కేబీ కాలనీకి ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి సహచర ఆదివాసీ సోదరులతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ జడ్పీటీసీ సభ్యులు మడవి రాజు గారు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అందరికీ సందర్కు రామరావు. మానవ జాతికి మూల కారణమైనటువంటి యొక్క ఆదివాసీ జాతి సమాజం ఎప్పుడు కూడా బాగుండాలని, ఆ సమాజంలో మేముండాలని గొప్పగా ఆలోచించేటటువంటి జాతి ఆదివాసీ జాతి. వందల వేల సంవత్సరాల నుండి పూర్వీకులు అందించినటువంటి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని ఇంకా ఆధునిక యుగంలో కొనసాగిస్తూ అందరూ బాగుండాలనే ఒక గొప్ప ఆకాంక్షతో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఆదివాసీ సమాజం. సంవత్సరం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆదివాసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు, ఆదివాసీల సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో నాకు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆదివాసీల సమస్యల మీద, ఆదివాసీ సోదరులు పడుతున్నటువంటి బాధల మీద నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశాను. ఇక్కడ ఈ ఆదిలాబాద్ పట్టణంలో కేబీ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టాల సమస్య, ఇది ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావాలని, భూమి లేనటువంటి ప్రతి నిరుపేదలు ఈ యొక్క నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మిగతా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పిన తర్వాత హైకోర్టులో ఉన్నటువంటి కేసు తొలగిన వెంటనే ఆ కార్యక్రమాలు, పట్టాలిచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని గౌరవ రెవెన్యూ మినిస్టర్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పిన ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఒక ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన. ఆదివాసీల గొప్ప పండుగ ఈ యొక్క దండారి పండుగను ఉద్దేశించి మాట్లాడాలని, మరి అదేవిధంగా ఆదివాసీలకు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క కేబీ కాలనీ పట్టాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఈ జిల్లాలో కొందరికి రానటువంటి అటవీ భూముల పట్టాలు కావచ్చు, ఇప్పటికే ఆదివాసీలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి పీవీటీజీ గ్రూపులకు ఏ ఒక్క పీవీటీజీ కుటుంబం కూడా పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదన్నటువంటి ఆలోచనతోని ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో 6,000 ఇండ్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పీఎం జన్మన్ కింద ఇప్పటి వరకు మంజూరు చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇంకా మిగతా రాని వాళ్ళందరికీ కూడా, ఇల్లు లేనటువంటి పేద వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.